హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీని. ముందుగా మనం ఈ కర్రీ కోసం తీసుకోవాల్సిన పదార్థాలు, నేను 1/2 కిలో కీమా తీసుకున్నానండి. దానికి 4 ఆనియన్స్, 2 మిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా ఇంట్లో చేసింది. ముందుగా కీమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కర్రీ చేసుకోవడానికి మనం ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. వంట సిమ్లో పెట్టుకోవాలండి. ఆనియన్స్ స్లోగా వేగితే బాగుంటాయి. గోల్డెన్ కలర్ రావాలి, లైట్ గోల్డెన్ కలరు. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి కీమాని తీసుకొని ఇందులో వేసుకోవాలి. వాటర్ పిండేసి వేసుకోవాలి. అయినప్పటికీ కొంతసేపటికి దీంట్లోంచి వాటర్ బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా ఎగిరేలాగా మనం కీమాని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ ఉండడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంది కీమా, లేదంటే ఆ వాటర్ అంతా ఎగిరేలాగా మనం ఫ్రై చేసుకుని తర్వాత కారం అవి వేసుకోవాలి. బాగా వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఈ స్టేజ్లో ఉండగా మనం కారం వేసుకోవాలి. కారంతో పాటు కొద్దిగా గరం మసాలా కూడా. ఇప్పుడు కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ధనియాలు అవి పౌడర్ కలిపాం కాబట్టి. సో నేను కొంచెం ఎక్కువే వేస్తాను. ఒకటి నాన్ వెజ్ కూడా కొంచెం ఎక్కువ కారం అవసరం పడుతుందండి. కారం వేసిన తర్వాత దాంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవాలి. మనం రెండు బాగా కలిసేలా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మంట హైలో పెట్టకూడదు. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోంచి లైట్గా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ పెరుగు వేసుకోవాలండి. మటన్ కానీ కీమా కానీ చేసేటప్పుడు పెరుగు వేసుకుంటే కీమా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా బాయిల్ అవుతుంది కాబట్టి పెరుగు వేసుకుంటాం. ఈ పెరుగు పులిసిపోకూడదు, కమ్మటి పెరుగు తీసుకోవాలండి. ఇది బాయిల్ అవ్వడానికి సరిపడగా 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి, బాయిల్ అయిపోతుంది. 4 విజిల్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ స్టేజ్లో ఉంటుందండి. ఇలా ఉండగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మనం సిమ్లో ఉంచితే దాంట్లో కొద్దిగా వాటర్ ఏమైనా ఉంటే డ్రై అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని దింపేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడివేడిగా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా వాళ్ళ కోసం చేసే స్పెషల్ ఇదే. ఓకేనండి, మళ్ళీ ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో కలుద్దాం. బాయ్ అండి.